Garuda Express, an international courier service. తమిళనాడులో జయలలితకు కొడనాడు అనే ఎస్టేట్ ఉంది. ఇటీవల ఆ ఎస్టేట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన వారిలో ఇద్దరు జైకు గతంలో డ్రైవర్గా పనిచేశారు. జయలలిత ఎస్టేట్కు సెక్యూరిటీ గార్డును హత్య చేసి ఆమె ఎస్టేట్లోని గదుల్లో విలువైన వస్తువులను అపహరించారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును తమిళనాడు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన పోలీసులు షాక్ తింటున్నారు. కొడనాడులోని జయలలిత ఎస్టేట్లోని శశికళ జయలలిత గదుల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, కరెన్సీ కట్టలు గుట్టలుగా కనిపించినట్టు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. జయలలిత డ్రైవర్లుగా పనిచేసిన వారు ఈ కుట్రకు వ్యూహాన్ని రచించారు. ఈ మేరకు చిల్లర దొంగతనాలకు పాల్పడే వారిని కలుపుకొని ఈ ఘటనకు పాల్పడ్డారు. వరుస హత్యలు, దోపిడీల వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన తర్వాత అక్కడి నుండి సొమ్మును తీసుకెళ్లే సమయంలో దొంగలకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయి. హద్దు మీరి డబ్బులు అడిగితే మీకే ముప్పు అంటూ హెచ్చరించినట్టు సమాచారం. 11 మంది దొంగలు ఓ మాజీ మంత్రి ఇంట్లో టీ తాగినట్టు ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద గతంలో కనకరాజ్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేశాడు. కనకరాజ్ ముందుండి ఈ దోపిడీ వ్యవహారాన్ని నడిపించారని నిందితులు షంషీర్ అలీ, జిత్తన్ బాయ్ పోలీసులకు చెప్పారు. అయితే ఈ విషయంలో పెద్ద తలకాయలున్నాయని చెప్పిన కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కనకరాజ్తో పాటు దోపిడీలో పాల్గొన్న జయలలిత మరో మాజీ డ్రైవర్ నయాన్ ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. అతడిని విచారిస్తే గానీ పూర్తి వివరాలు బయటకు రావని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు విచారణ వేగవంతం చేశారు.